నల్గొండ జిల్లాలో ఒక చిన్నారి బోరుబావిలో పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షమి అందిస్తారు. షమి, బోరుబావిలో పడ్డ బాలికకి సంబంధించి రెస్క్యూ అటెంప్ట్స్ ఎలా సాగుతున్నాయి? శాలిగౌరారం మండలం వల్లాల శివారులోని ఒక వ్యవసాయ పొలం వద్ద బావులతో పనిలో పడ్డారంటే సుస్మిత స్వామి అంటే వీళ్ళిద్దరు దంపతులు కూడా నల్గొండ మండలం దీపకుంట గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ బావులతో పనులు కూలి పని చేస్తా ఉంటారు. ఈ పనిలో ఉన్న సమయంలోనే చిన్నారి సాన్వి చిన్నారి ఆడుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడిపోవడం జరిగింది. ప్రస్తుతం 20 నుంచి 30 మీటర్ల లోతులో ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. టార్చ్ లైట్లతో సాయంతో ఆ చిన్నారి పొజిషన్ ఎంత దూరంలో ఉందని అంచనా వేసి ఆక్సిజన్ లోపలికి పంపిస్తున్నారు. అయితే అదే సమయంలో ఆక్సిజన్ లోపలికి పంపించి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే శ్వాస ఆడినట్టయితే ఆ పాపను సజీవంగా బయటికి తీసే ప్రయత్నం చేసే ప్రయత్నాలు అయితే మొత్తం ముమ్మరానికి కొనసాగుతున్నాయి. రెవెన్యూ అటు పోలీసు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ బావికి సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నారు. సుమారు 20 నుంచి 30 మీటర్ల లోతు వెళ్ళిన తర్వాత ఆ పాప అంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆ అంచనాతో గోతిని తవ్వడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఆ పాప దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. దాదాపుగా 20 మీటర్ల వరకు తవ్వినట్టు అంచనా ఉంది. మరికొంత 10 మీటర్ల లోతు తవ్వాల్సిన అవసరం ఉంది. అయితే పాప పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. పాప రెస్పాండ్ కావట్లేదు. పిలిచినప్పటికీ లోపల నుంచి ఎలాంటి సపోర్ట్ అంటే రెస్పాండ్ మాత్రం అవ్వట్లేదు. ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి సమాంతరంగా గోయిదోవే ప్రయత్నాలకు సంబంధించి అక్కడ అంటే ఎటువంటి నేల అది, అలాగే పాప నుంచి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు అంటే ప్రస్తుతానికి రెస్పాన్స్ లేకపోయినప్పటికీ ఆక్సిజన్ పంపిస్తున్నారా లేదా, ఏం జరుగుతోంది విషయమే? 108 సాయంతో 108 ని రప్పించడం జరిగింది. 108 లో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ ను గోతిలోకి పంపిస్తున్నారు ప్రస్తుతానికి అయితే. అయితే పాప మాత్రం ఇప్పటికీ రెస్పాండ్ కావట్లేదు. కేవలం 2 సంవత్సరాల వయసు, చాలా చిన్న పాప కాబట్టి ఆ పాప పరిస్థితి ఏంది, లోపల ఎలా ఉందనే విషయం మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలు రప్పిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ సీసీ కెమెరాలను కూడా లోపల పంపించి పాప ఎంత దూరంలో ఎంత లోతులో ఉందని చెప్పేసి ఖచ్చితమైన అంచనా తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి సమాంతరంగా గోతిని మాత్రం ఫాస్ట్ గా తవ్వుతున్నారు. గట్టిగా ఉంది, భూమి మాత్రం చాలా గట్టిగా ఉంది, రాయి లాగా వస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఫాస్ట్ గా తవ్వుతున్నారు. ఇటు పోలీసు అటు రెవెన్యూ సంబంధించిన వాళ్ళు, స్థానిక నాయకులు కూడా, స్థానికులందరూ కూడా పాపను క్షేమంగా బయటికి తీసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 108 ఆక్సిజన్ తో పాటు ఉన్న 108 కూడా ఇక్కడ ఉంది. 2 ప్రొక్లైన్లు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి. అలాగే లైట్లను కూడా చీకటి అయినప్పటికీ పనులు కొనసాగాలనే ఉద్దేశంతో ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే పాపను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పరిస్థితి పాప రెస్క్యూ అటెంప్ట్ కి సంబంధించి మరి కాసేపట్లో మళ్ళీ మాట్లాడదాం. ఈ అప్డేట్ కి ధన్యవాదం.